హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా, మార్కెట్కి అయితే వెళ్ళాము. మార్కెట్కి అయితే చూపించాను కదా, సామాన్లు అనేది తెచ్చేసి అలాగనమాట ఉన్నాయి. చికెన్ అయితే తెచ్చుకున్నాము, ఒక సైడు రసము, ఒక సైడు రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇగో చికెన్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. సండే ఫ్రీ అనుకుంటాం, కానీ నాకైతే సండే సాటర్డే మటుకు రోజంతా పనిలాగే ఉంటుంది. సండే అయితే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం, కానీ సండే రోజు అయితే ఎక్కువ పని ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ అయితే అయ్యాయి. మార్కెట్ కండి అయితే వచ్చేసి మా వారు పిల్లల స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళకి 27 నుండి ఓపెన్ అనమాట. అందుకోసం ఫీజు కట్టడానికి అయితే వెళ్ళారు. నేనైతే వంట అయితే చేసుకుంటున్నాను. ఇగోండి చికెన్ అయితే నేను ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను మంచిగా. వేసుకొని ఫస్ట్ నేను ఆయిల్ అయితే వేసుకోను అనమాట. చికెన్ వేసుకున్నాను, కొంచెం సాల్టు, అందులో పసుపు వేసేసి కొద్దిసేపు ఉడికాక ఆ నీళ్ళు వేస్ట్ వాటర్ మీద పడేస్తాను అనమాట. నేను పడేసి తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరేం చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? నాదైతే స్పెషల్ ఏమీ లేదండి. మా అమ్మోళ్ళు రసం, రైస్ అయితే పెట్టేసుకున్నాను కదా, చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. మా పిల్లలు బిర్యానీ అయితే చేయమన్నారు, కానీ వద్దు అనేసి చెప్పేసి నేను ఇలా అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకోండి చికెన్ ఇలా అయిపోయింది కదా, వాటర్ అంతా వేస్ట్ వాటర్ తీసేసాను అనమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ అన్నీ అయితే నేను ఇప్పుడు వేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడే కదా, ఆనియన్స్ అన్నీ అయితే ఇప్పుడే వేసుకుంటాను అనమాట నేను. ఇగోండి ఆనియన్స్, ఇవి పచ్చిమిరపకాయలు అయితే వేయడం లేదు నేను. కరివేపాకు, అల్లము, తెల్లుల్లి అనమాట చెదగొట్టేసి అయితే ఇలా వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే వేసుకున్నాను కదా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మార్కెట్ నుండి అయితే వచ్చేసాం కదా, ఆ మార్కెట్ నుండి ఇగోండి ఐటమ్స్ అయితే మా పిల్లల స్కూల్ నుండి అయితే వచ్చేసారు ఫీజు కట్టేసి. ఇంకోండి ఇలా అయితే అన్నీ ఇలా పేర్చారనమాట మా పిల్లలేని. టమాటా, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, క్యారెట్, బీట్రూట్ అయితే కంపల్సరీ తీసుకొస్తాను నా కోసం. ఉదయానికి నేను జ్యూస్ తాగుతాను. ఆకుకూరలు అయితే కంపల్సరీ ఉంటాయండి. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు ఫినిష్ అయిపోయింది అనమాట. రసం, అన్నం, చికెన్ కర్రీ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు చూపించాను కదా ఆ ఐటమ్స్ అన్నీ, కూరగాయలు ఇలా అయితే డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. నాకు 1 ఇయర్కి సరిపోయినంత చింతపండు అయితే ఊరి నుండి తెచ్చాను కదా, అదనమాట ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. కారం, పసుపు ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఏమి ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమైతే పెట్టాను, లాస్ట్ స్టోరేజ్ అయినవి నేను ఫ్రిడ్జ్లో తినాం కాబట్టి. ఇంకోండి డిమార్ట్కి అయితే వచ్చాము ఈరోజు. మా పిల్లలకి స్కూల్ మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ 1 మంత్ తర్వాత అవ్వదు కదా. ఊరి నుండి అయితే చాలా ఐటమ్స్ అయితే తెచ్చాం, కానీ కొన్ని బ్యాలెన్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకొద్దామనేసి ఈరోజు అయితే డిమార్ట్కి కూడా వెళ్ళామన్నమాట. ఇంకోటి మా పిల్లలకి ఇక్కడ బిస్కెట్లు తీసుకున్నాను, కొంచెం ఆయిల్, చీని అవన్నీ కావాలనేసి నేనైతే వచ్చాము ఇక్కడికి. బయట షాప్లో తీసుకునే కంట ఇక్కడ తీసుకుంటే కొన్ని ఐటమ్స్ అనమాట రీజనబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇవ్వండి పూజా సామాగ్రిలు ఉన్నాయి అనమాట. ప్లేట్స్, బాటిల్స్ అవి ఉంటాయి. ఇక్కడ పిల్లలవి స్కూల్ కోసం సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. రైస్ అయితే ఇక్కడే తీసుకుంటాము. ఇవ్వండి రైస్ అనమాట, ఇవి ప్యాకెట్లో ఉంటాయి, విడివిడిగా ఉంటాయి కూడా, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, పెరుగు, పాలు, పరోటా కూడా ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ పెసలు అయితే తీసుకుంటున్నాను. పెసరపప్పు అవి నేను పెసలు అంటే లావు తీసుకుంటాను అన్నమాట. 2 kgs అయినా తీసుకుంటాను, ఎందుకంటే అవి నానబెట్టేసి మొలకలు వచ్చాక ఉదయానికి అయితే తింటాను కాబట్టి. కొంచెం పెసరపప్పు ఇలా అయితే తీసుకుంటున్నాము. మా వారైతే అక్కడ వెయిట్ వేయడానికి వెళ్ళారు, నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను అనమాట. ఇవ్వండి ఇవి ఫ్లవర్స్, 2 స్టేజ్లు అనమాట. కింద అనమాట గ్రోసరీ ఉంటాయి, పైన వచ్చి డ్రెస్సెస్ పిల్లల కోసం పర్వాలేదు రీజనబుల్గా ఉంటాయి. 179 రూపీస్, 170 రూపీస్ అనమాట. ఇలాగా ఇగోండి చిన్నపిల్ల ఫ్రాక్స్, నైటీస్ ఇగోండి ఇలా ఉన్నాయి. నేను అక్కడైతే 2 బెడ్షీట్లు అయితే తీసుకున్నాను అనమాట బెడ్ కోసము.
మా వారే హెల్మెట్ కూడా తీసుకుంటామన్నారు. ఇగోండి ఇక్కడైతే చూసాము. ఇగోండి నేను 2 బెడ్‌షీట్లు అయితే తీసుకున్నాననమాట. సండే వస్తే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ సండే వస్తే తలనొప్పండి. సండే వస్తే మార్కెట్‌కి పోవాలి. ఏం కావాలంటే తీసుకురా అస్సలు ఖాళీ ఉండదనమాట. ఇగోండి టెడ్డీ బేర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్యూట్‌గా ఉన్నాయి కదా! చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మా పిల్లలైతే చూస్తూ ఉన్నారు. తీసుకుందామన్నా ఇంటి నిండా బొమ్మలు ఉన్నాయన్నమాట. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి ఇప్పుడు ఎందుకు బొమ్మలు అనేసి అంటే ఊరుకున్నారు. ఇగోండి ఇవి పింగాణివి ప్లేట్సు. ఇవొచ్చి ఇక్కడైతే నాన్ స్టిక్ సామాన్లు ఉంటాయన్నమాట. మిక్సీ గ్రైండర్సు, దోస పెనాలు. ఆల్మోస్ట్ అయితే మాది మార్కెట్ అయిపోయింది. కౌంటర్ కాడికైతే వచ్చేసామండి. ఇంకోండి మా వారైతే కౌంటర్ కాడ అన్నీ ఐటమ్స్ అయితే ఇస్తాం కదా. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.